గతంలో పరిపాలన బాగుంది, ఈ పరిపాలన బాగాలేదు. అది అసలు సుప్రీంకోర్టు జడ్జీలు ఉండారా లేరా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు. స్టేలు ఎందుకు ఇస్తున్నారు? అసలు స్టే చేయాల్సిన పని ఏంది అసలు? ఇప్పుడు చంద్రబాబుకి 80 సంవత్సరాలు వచ్చినాయి. 80 సంవత్సరాల్లో శిక్ష అనుభవించేది ఎప్పుడు? ఇప్పుడు ఈటీవీ రామోజీరావు ఎట్నే ఆస్తులు కేసులుంటే స్టే ఇచ్చారు. శిక్ష అనుభవించి చచ్చిపోయాడు. ఏంది అప్పుడు వాళ్ళకి బాధనే ఎడ తెలిసిద్ది? సుప్రీంకోర్టు జడ్జీలు ఉండారా లేరా? అది నా క్యారెక్టర్ అది అన్న. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 పథకాలు కూడా అమలు చేయలేదు అన్న వారి నాలుక మందం కోసేస్తాం అనేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారు. దాని గురించి మీరేమంటారు? దాని గురించి మా ఎమ్మెల్యే వస్తాడుగా, వచ్చి మాకు పథకాలు ఇచ్చామని చెప్పమను. దానికి మేము అడుగుతుంగా ఏముందా అంటూ. తల్లికి వందనం వేసాడు. నాకు 2 పిల్లలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి టైంలో నాకు 5 సంవత్సరాలు పడ్డాయి. ఇప్పుడు పళ్ళ డబ్బులు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, 1 సిలిండర్ వచ్చింది. 2 సిలిండర్ అలా సంవత్సరానికి 3 అన్నాడు, 1 వచ్చింది. ఉచిత బస్సు అన్నాడు, బస్సు పెట్టలా. అరబాకండమ్మా. ఉచిత బస్సు అన్నాడు, పెట్టలా. నిరుద్యోగ భృతి అన్నాడు, ఎవరికి ఇవ్వాలా. ఉద్యోగాలు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఎవరికి ఇవ్వాలా. మళ్ళీ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ అవి ఎవరికి లేవు. మరి ఆడవాళ్ళు మంచి 4 గోత్తా అంటే వచ్చి ఎమ్మెల్యే వచ్చి మా ముందు వచ్చి అడగమను. ఇవన్నీ అడగపోతే ఇప్పుడు కరెంటు బిల్లు తగ్గిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పెంచాడు సంవత్సరానికి మొత్తం మేము. ఈయన ఒక్క సంవత్సరంలో 2.5 పెంచాడు యూనిట్కి వచ్చేసి. అది ఎవరు భారం? ఇప్పుడు పేదోళ్ళకి రేషన్ బియ్యం ఇచ్చారని ఇంటింటికి యాన్ వస్తుందని అది అని తీసేశారు. ఇప్పుడు రేషన్ బండి తీసేశారు. ఇలా ముగ్గురు హెలికాప్టర్లు అవసరం. ఇలా ముగ్గురికి, చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఆ డబ్బులు ఎవరు డబ్బులు అని కొన్నారు? ఈ అంటే ఈ జనానికి రేషన్ బియ్యం ఇచ్చాడు, బళ్ళకి జీతాలు లేవు, వీళ్ళు తిరగడానికి హెలికాప్టర్లు అవసరమా? ఆ డబ్బులు కట్టించుకో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ప్రతి ఒక్క బండి ఇంటి దగ్గరికే వెళ్ళాలి. ఏ మహిళ కానీ ఏ ముసలి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఇంటికి పంపించారు రేషన్ బండ్లు. కానీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఆపేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే నేను అడుగుతుంది. ఇప్పుడు వాళ్ళకైతే 3 హెలికాప్టర్లు ఇది అవసరమా? ఈ రేషన్ బండ్లు తీసేయడం అవసరమా? అంటే ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు రేషన్ తెచ్చుకోలేరు. వాళ్ళకి వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందంటవా, లేకపోతే హెలికాప్టర్ తిరగడం బాగుందంటవా? ఏది కరెక్ట్ అంటావు? అది వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళు. అంతేకాదు ఇదే చోట్ల నేను సుప్రీంకోర్టు జడ్జిలనే తప్పుపడుతున్నాను వాస్తవం చెప్పాలంటే. అది సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జిలనే తప్పుపడుతున్నా. అది అలాగే నిన్న లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఇదంతా కుట్రపథం జరుగుతుంది. ఎందుకని అనుకుంటున్నారు? అంతే కుట్ర. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాయకుల్ని మొత్తాన్ని బయటికి రానియకుండా తిరగనీయకుండా చేస్తే ఏంది ఈ కథ వాళ్ళు ఎవరు బయటికి రారుగా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నా ఇంట్లో నన్ను కొట్టారనుకో, మా భార్య పిల్లలు ఎవరు బయటికి రారుగా. అది అందుకని వీళ్ళందరినీ తొక్కి పెట్టాలని చూస్తున్నారు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం ప్రకారం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క గడప ఇండ్లు తొక్కాలి అని చెప్పారు. అలాగే వచ్చారు. కానీ ఈ కూటమి నాయకులు ఇంతవరకు ఎప్పుడు కానీ రాలేకపోతున్నారు. దాని గురించి మీరేమంటారు? వాళ్ళకి దమ్మేది రావడానికి, వాళ్ళకి దమ్మేది వచ్చి అడగమను. మేము అడిగే మాటలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే రమ్మను. నేను అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే రమ్మను. ఎందుకని రాలేకపోతున్నారు? వాస్తవంగా 10 మందిని పెట్టుకొని మీడియా ముందు మాట్లాడతాం కాదు. లోకేష్ ఏమన్నాడు? పథకాలు వెళ్ళిపోతే కాలర్ పట్టుకోమన్నాడు. దమ్ముంటే రమ్మను. పోలీసు వ్యవస్థ రాకుండా వచ్చి రమ్మను. కాలర్ పట్టుకోపోతే అప్పుడు అడగమను.